హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్ సిరి. అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా అయితే పుష్ప 2 టీజర్ రిలీజ్ చేసిన సందర్భంగా ఆ సినిమా మీద అంచనాలు మరింత పెరిగిపోతూనే ఉన్నాయి రోజు రోజుకి అని చెప్పేసి మనకి వార్తలైతే ఉన్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే మామూలుగా అయితే ఈ సినిమా పుష్ప వచ్చినప్పుడు దానికి ఉన్న హైప్ కన్నా అప్పుడు చూసాం మనం ఆ సినిమా ఎలా ఉంది ఏంటనేది. కానీ పుష్ప 2 అయితే ఇంకా మరీ దాన్ని మించి వెళ్ళిపోయింది. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, పుష్ప 2 టీజర్ రిలీజ్ అయిన తర్వాత అసలు అంచనాలు అయితే ఇంకా తారాస్థాయికి అంటే ఇంకా ఈ రేంజ్ లో ఉన్నాయని మనం అనుకోవచ్చు. ఎందుకు పుష్ప తర్వాత పుష్ప 2కి ఇంత క్రేజ్ వచ్చింది అసలు? పుష్ప తర్వాత పుష్ప 2కి క్రేజ్ వచ్చింది నిజంగా చెప్పాలి అంటే వీళ్ళు ఆ గ్లిమ్స్ రిలీజ్ చేసినప్పుడు కూడా అంత క్రేజ్ రాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే ఆ ఉగ్రగంగమ్మ రూపంలో రిలీజ్ చేసారో అప్పుడు వచ్చింది క్రేజ్. అంటే ఒక స్టార్ అల్లు అర్జున్ ఫస్ట్ సినిమా గంగోత్రిలోనే లేడీ వేషం వేసాడు, పెద్ద విషయం కాదు. ఒక యాక్టర్ ఎన్ని రకాలుగా చేయొచ్చు, ఎన్ని షేడ్స్ ఉంటాయి, అన్ని షేడ్స్ బయటకు తీసే డైరెక్టర్స్ కూడా ఉంటారు. కానీ కొంతమంది హీరోలు ఏంటంటే హీరోలానే ఉండిపోతారు, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ చేయరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన చియాన్ విక్రమ్ ఏ గెటప్ పైన వేసేస్తాడు, కమల్ హాసన్ లాంటి వాళ్ళు, ఇలా కొంతమంది ఉన్నారు, పేరు తక్కువ మంది చెప్పుకునేటువంటి. ఆ జాబితాలోకి అల్లు అర్జున్ చేరాడని చెప్పుకోవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ కొన్ని ఏదైనా వేషం వేయాలి అంటే. ఎందుకు అంటే అల్లు అర్జున్ ఇప్పటివరకు ఒక హీరోగానే చూశారు, తర్వాత మంచి డాన్సర్గా చూశారు, మంచి ఆర్టిస్ట్ అనుకున్నారు. కానీ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్ అని కూడా నిరూపించింది ఆ పోస్టర్. ఆ తర్వాత వాళ్ళు ఒక చిన్న టీజర్ రిలీజ్ చేస్తే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అన్ని లాంగ్వేజెస్లో టాప్ ట్రెండింగ్. సో ఈ క్రేజ్ని ఇదే టైంకి క్యాష్ చేసుకోవాలి, విపరీతమైన క్రేజ్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడంతా అల్లు అర్జున్ మానియా నడుస్తుంది. ఎలా మొన్నే 69th ఫిలింఫేర్ అవార్డు ఇతనే ఉత్తమ నటుడు అని జాతీయ స్థాయిలో గుర్తించి మరీ ఇచ్చారు. తెలుగులో ఈయన తప్ప ఇంకెవరు లేరు అన్నట్టుగా. అండ్ నెక్స్ట్ అలాగే బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్లో కూడా ఈయనకు సన్మానం చేయడం. ఆ తర్వాత 1-2 పరిణామాలు ప్రతి సందర్భంలో ఈయన హైలైట్ అవుతా ఉండడం. అండ్ మైనపు విగ్రహం మన మేడం టుసాడ్స్ వ్యాక్స్ మ్యూజియంలో, లండన్ మ్యూజియంలో ఎలాగైతే అందరి విగ్రహాలు ఉన్నాయో వాళ్ళు దుబాయ్లో కూడా కొత్త బ్రాంచ్ పెట్టి అందులో ఫస్ట్ విగ్రహం ఈయనదే పెట్టారు. ఇక్కడ ఈయన ఒకటే, అది ఆ పుష్పది. అది కూడా అంటే అల్లు అర్జున్ విగ్రహం పెట్టడం వేరు, పుష్పలో ఉన్న అల్లు అర్జున్ విగ్రహం పెట్టడం వేరు. సో ప్రభాస్ విగ్రహం పెట్టడం వేరు, బాహుబలి ప్రభాస్ విగ్రహం పెట్టడం వేరు, ఇట్లా కొన్ని ఉంటాయి కదా. సో అలా పుష్ప విగ్రహం పెట్టగానే దేశవ్యాప్తంగా దీనికి ఒక క్రేజ్ అనేది ఉంటుంది. ఆ క్రేజ్ని క్యాష్ చేసుకోవడానికి మన నిర్మాణ సంస్థలు ఎంతైతే పెట్టుబడి పెడతాయో అంతకంత ఆ క్రేజ్ని క్యాష్ చేసుకోవడానికి డిస్ట్రిబ్యూటర్లు కూడా సిద్ధం అవుతూ ఉంటారు, ఎగ్జిబిటర్లు కూడా రెడీ అవుతూ ఉంటారు. వాళ్ళకి దాంట్లో ఏదో ఉంది అని అనిపిస్తే ఖచ్చితంగా కొంటారు. అండ్ అసలు ఆ టీజర్లో ఆ శారీని కాలుతో వెనక్కి చేసే సీన్ చూసావా, అది దాదాపు 100 టేకులు తీసుకున్నారంట వెనక నుంచి. అయితే సుకుమార్ ఇంకా నా రకరకాల యాంగిల్స్లో తీసేద్దాంలే, సెట్ అవ్వదు అని అనుకుంటే అప్పటికే 15 టేకులు అయ్యంగా అల్లు అర్జున్ 100 సార్లు ప్రాక్టీస్ చేసేద్దాం సార్ ఒకసారి ట్రై చేయండి అంటే సింగిల్ టేక్లో ఓకే అయిపోయింది. అంటే అంత కష్టపడ్డారు ప్రతి దానికి. అంటే చిన్న చిన్న మైన్యూట్ కూడా చూసి వాళ్ళు చేశారని. మేకప్ కి ఎంతో టైం, పైగా మండు టెండర్లో మొన్నటిదాకా షూట్ చేస్తుంటే ఆ రంగులన్నీ పోతుంటాయి. అయినప్పటికీ అప్పటికప్పుడు దిద్దుకుంటా, మళ్ళీ ఎక్స్ప్రెషన్స్ మేనేజ్ చేసుకుంటా, ఏమాత్రం తేడా రాకుండా, కంటిన్యూటీ మిస్ అవ్వకుండా కష్టపడి చేస్తుంటే ఆ డెడికేషన్ అంతా కూడా జస్ట్ ఒక నిమిషం టీజర్లో కనబడింది. సినీ పండితులకు అర్థమైపోతుంది ఈ బొమ్మ ఆడొద్దు అని. సో అట్లా వెంటనే మైత్రి దగ్గరికి వెళ్ళి మీరు మిగతా డిస్ట్రిబ్యూటర్లకు ఇస్తే మేము అందరం బాగుపడతామండి, మీకు మీరే రిలీజ్ చేసుకుంటారు, ఎందుకంటే మీకు ఓన్ ఉంది నైజాంలో, మేము చిన్న చిన్న డిస్ట్రిబ్యూటర్లు బోల్డ్ మంది ఉన్నాం కదా, మా అందరికి ఇవ్వండి, అందరం కలిసి ఒక సిండికేట్లో ఏర్పడి మీకు 100 కోట్లు ఇస్తాం. సో నైజాం ఏరియాలో మీకు 100 కోట్లు గ్యారంటీ, లాస్ అయినా సరే మేమే అనుభవించుకుంటాం, నష్టమేం లేదు, ఇలాంటి సినిమా కొండమే అదృష్టం, లాస్ అయినా పర్వాలేదు అన్నట్టుగా వాళ్ళు 100 కోట్లు ఆఫర్ చేశారు. అండ్ అలాగే ఇప్పుడు నైజాం నుంచి 100 కోట్లు అంటే సీడెడ్, ఉత్తరాంధ్ర, ఆంధ్ర నుంచి, అలాగే ఓవర్సీస్ నుంచి చూసుకుంటే ఈ సినిమాకి నాకు తెలిసి ప్రీ బిజినెస్సే ఒక 350 నుంచి 400 కోట్లు ఈజీగా అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మిగతా లాంగ్వేజెస్ పాన్ ఇండియా లెవెల్ రిలీజ్,
పాన్ ఇండియా లెవెల్లో కొన్ని వేల థియేటర్లో రిలీజ్ అవబోతుంది. ఫస్ట్ వీకెండ్కే నన్ను అడిగితే 1000 కోట్లు ఈజీగా తీస్తుంది. అసలు అతిశయోక్తే లేదు. ప్రభాస్ సినిమాకి ఎలాగైతే బిజినెస్ జరిగిందో లాస్ట్ టైము, ఇప్పుడు ఈయనకి ఇలా జరిగింది. అండ్ కనబడక 2 సంవత్సరాలు అయింది. అవును. పుష్ప అదొకటి. తర్వాత మళ్ళీ ఇంతవరకు కనిపించలేదు. ఆ తర్వాత పుష్పలో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ దీంట్లో ఆన్సర్ కావాలి. పార్ట్ 3 కూడా ఉంటుందేమో అని చెప్పి కొంతమంది ఆశ వ్యక్తం చేస్తున్నారు. ఉంటుంది అని కూడా అంటున్నారు. షూటింగ్ జరుపుకున్నప్పుడు కూడా చిన్న చిన్న ఫోటోలు వీడియోలు బయటికి రిలీజ్ అవుతుంటే అవి చూసే చాలామంది గూస్ బంప్స్ తెచ్చుకుంటున్నారు. సో ఈ రకంగా చూసుకుంటే అల్లు అర్జున్ మేనియా నడుస్తుంది. ఆయన మార్కెట్ నన్ను అడిగితే నెక్స్ట్ ప్రభాస్ కంటే ఎక్కువ పెరిగే అవకాశం కూడా ఉంది పాన్ ఇండియా లెవెల్లో. బికాజ్ ఏంటంటే ఓన్లీ తెలుగులోనే మార్కెట్ ఉండడం వేరు, మిగతా రాష్ట్రాల్లో కూడా తెలుగుతో ఈక్వల్ మార్కెట్ ఉండడం వేరు. ఇప్పుడు మలయాళంలో ఆయనకు తెలుగు కంటే ఎక్కువ మార్కెట్ ఉంది. హిందీలో కూడా ఇంచుమించు ఈ మధ్య అలాగే ఏర్పడింది. సో అట్లా మిగతా లాంగ్వేజ్లో కూడా ఈయనని చూస్తున్నారు. అండ్ ఈయన సినిమా సరైనోడు డబ్ అయిన తర్వాత అక్కడ పెద్ద హిట్ యూట్యూబ్లో హిందీ డబ్ అయినప్పుడు. సేమ్ అలాగే మొన్న బెలంకొండ సురేష్ సినిమా కూడా చూసినట్టు ఈయన సరైనోడు కూడా పెద్ద హిట్ అక్కడ. అట్లా చూసుకుంటే హిందీ అభిమానులు కూడా ఎక్కువే ఉన్నారు. సో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అయ్యి, అండ్ మళ్ళీ మర్చిపోయా, ఫారిన్ క్రికెటర్స్ కూడా ఈయన అనుసరించి ఎప్పుడు మీమ్స్ అవి చేసేవాళ్ళు. అట్లా ఈ రకంగా చూసుకుంటే ఎక్కడికో వెళ్ళిపోయింది అల్లు అర్జున్ మేనియా అని చెప్పుకోవచ్చు. పుష్ప 2 మాత్రం నిజంగా చెప్పాలి అంటే లాంగ్ రన్ కూడా అవసరం లేదు. 2 వీక్స్ 10-15 days లోపలే 2000 crores వసూలు చేసి ఒక కొత్త రికార్డ్ అనేది అయితే సృష్టిస్తుంది. 100% షూర్. అంటే ఈ 2 years కష్టం అనేది 2 weeks లో తెలిసిపోతుంది అంటారా రిలీజ్ హ్యాపీగా 2 weeks లోనే తెలిసిపోతుంది. అండ్ 2 weeks కాకుండా ఇంకో 2 years సినిమా రన్ అయినా కూడా ఆశ్చర్యం లేదు. అంటే అంత అంత అలా పెట్టుకుంటారు జనాలు దీన్ని. పార్ట్ 3 ఉంటే కనుక మళ్ళీ అది ఇంకో కొనసాగింపు అని చెప్పుకోవచ్చు. ఉంటుంది, ఎందుకంటే దీంట్లో చాలా మంది చాలా క్యారెక్టర్స్ కి ఆన్సర్ కావాలి. అంటే ఇక్కడ కొత్త వాళ్ళని కూడా యాడ్ చేశారని చెప్పి కొత్త వాళ్ళని యాడ్ చేశాడు. ఇప్పుడు ధను ఉన్నాడు కదా, ధను ఫస్ట్ పార్ట్ లో అమ్మాయిల పిచ్చి ఉన్నాడు. అతన్నే ఉగ్రగంగమ్మ జాతరలో చంపేస్తారు అని చెప్పేసి ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటది అని ఒక చిన్న లీక్. మరి ఎంతవరకు నిజమో తెలియదు. మళ్ళీ అనసూయకి లాస్ట్ దాకా తీసుకొచ్చి పతిభిక్ష పెడతారు, సో నేను చంపకుండా ఓ అని చెప్పేసి. అంటే ఆమెకున్న పగ, ఈయనకేమో సిండికేట్ లాక్కున్న పగ, ఆమెకు తమ్ముడిని చంపిన పగ. కానీ చంపాడు, ఆడపిల్లని ఆయన చంపాడు, ప్లస్ ఇతన్ని చంపి తామేలా బతుకుద్దాం అని చెప్పేసి పతిభిక్ష పెట్టేస్తాడు. కేశవ యూటర్న్, వాడు యాంటీ అయిపోవడం. అండ్ అసలు ఇవన్నీ పార్ట్ 1 సంబంధించినవే. మరి ఆ లాస్ట్ లో పోలీస్ ఆయన్ని పట్టుకొచ్చారు, ఆయన మెయిన్ అన్నారు. మరి ఆయన గురించి కథ అంత ఉండాలా, మరి ఆయనది ఒక ఎపిసోడ్. ఇవన్నీ పక్కన పెడితే మళ్ళీ జగపతి బాబు గారు ఉన్నారు, విజయ్ సేతుపతి గారు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. మరి వీళ్ళందరినీ ఎక్కడ పెట్టాలి? సో ఈ విధంగా చూసుకుంటే పార్ట్ 3 కూడా ఉండే అవకాశం అయితే ఉంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.